అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో హనుమాన్ చాలీసాలోని 6వ శ్లోకం గురించి తెలుసుకుందాం. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. రావణాసుడు శివుడి కోసం తపస్సు చేసినప్పుడు నాకు దేవతల వల్ల కానీ రాక్షసుల వల్ల కానీ ఏ జంతువుల వల్ల కానీ నాకు ప్రాణహాని కలగకూడదు అని వరం కోరుకుంటాడు. అప్పుడు శివుడు అంటాడు, మరి మానవులను ఎందుకు వదిలేసామంటే మానవులు ఆ తుచ్చ మానవులు నన్నేమి చేయగలరు అని రావణుడు అంటారు. మానవులు తనకేం చేయలేరని రావణుడి గర్వం. అలా విధంగా దాని కారణంగానే విష్ణుమూర్తి మానవ అవతారం ఎత్తి రాముడి రూపంలో సంహరించాడు రావణుడు. మరి కేవలం ఒక మానవుడితోనే అన్ని కాదు కదా, దానికి ఎంతో సహాయం ఎంతో శక్తి అవసరం. శివుడి సంకల్ప అవతారమే హనుమంతుడు సాక్షాత్తు ఆ శివుడి అనుగ్రహంతో పుట్టినవాడు. అందుకే ఆయనకు అంత బలము అంత తేజస్సు అవన్నీ ఉన్నాయి. దానికి కారణమే ఆయన ఈ జన్మ రహస్యం. అందుకే హనుమంతుడు రాముడికి సహాయపడడం వల్ల రామాయణం, రావణుడి సంహారం ఇవన్నీ సంపూర్ణమయ్యాయి. శంకర సువన కేసరి నందన, మీకు ముందు శ్లోకంలో కూడా చెప్పా, అంజనాదేవి కేసరుల పుత్రుడే హనుమంతుడు. తేజ ప్రతాప మహాజగవందన, నీ ప్రతాపం ఎంతో తేజస్సు అయింది. అంటే ఆయనకున్న పేరు, ప్రతాపము, శౌర్యం ఎన్నో ముల్లోకాలు ఎరిగినవాడు. మహాజగవందన అంటే ఎన్నో జగాలు నిన్ను పొగుడుతున్నాయ్యా అని అర్థం.